బెట్టింగ్ యాప్‌లు సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. యువతరాన్ని ప్రలోభపెట్టి, లోబరుచుకుని వారి వినాశనానికి మాత్రమే కాదు, చనిపోవడానికి కూడా కారణమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో నేరస్తులను కూడా తయారు చేస్తున్నాయి. ఏ రకంగా కూడా చూసినా బెట్టింగ్ యాప్‌లు సమాజ ప్రశాంతత గమనానికి విఘాతంగా మారుతున్నాయని ఒప్పుకోవాల్సిందే. ఈ యాప్‌లని ప్రమోట్ చేస్తూ పెయిడ్ ప్రకటనలు చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల తీరును కూడా తప్పుపట్టాల్సిందే. ఈ విషయంలో ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఆరంభించిన పోరాటాన్ని ఖచ్చితంగా ప్రశంసించాలి. ఈ యాప్‌లకి ప్రచారం చేయడం మంచి పని కాదని, నేరం అవుతుందని ఆయన చేసినటువంటి మాటలు తెలంగాణ పోలీసుల్లో చాలా పెద్ద కదలికనే తీసుకొచ్చింది. తెలంగాణ పోలీసులు ఇప్పుడు అనేక మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల మీద కేసులు పెడుతున్నారు. నిన్నటికి నిన్న 11 మంది మీద కేసులు నమోదయ్యాయి. వారిలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల కూడా ఉన్నారు. నిందితుల్లో సెలబ్రిటీలు, టీవీ నటులు కూడా ఉన్నారు. తాజాగా ఇదే ఆరోపణల మీద మంచు లక్ష్మి మీద కేసు నమోదు చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ ప్రయత్నం అంతా కూడా బానే ఉంది. సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జల పూనిక వహించినటువంటి తర్వాత పోలీసులు ఈ మాత్రం స్పందించడంలో తప్పేమీ లేదు. కానీ ఇక్కడ సామాన్యులకి ఒక ధర్మ సందేహం వస్తుంది. చాలా పాత తరహా సందేహం ఇది. బెట్టింగ్ యాప్లు తప్పు అంటున్నారు. వాటి గురించి ప్రచారం చేయడమే పెద్ద నేరం అని చెప్పి కేసుల్లో బుక్ చేస్తున్నారంటే, ఆ యాప్‌ని నిర్వహించడం అనేది ఇంకా పెద్ద నేరమే కదా! మరి అలాంటి బెట్టింగ్ యాప్‌లని ఈ దేశంలో పనిచేసేలా ఎందుకు అనుమతిస్తున్నారు? సాంకేతికంగా ఎంతో అడ్వాన్స్‌గా ఉన్న మన ప్రభుత్వాలు, మన రాష్ట్రాలు, మన దేశంలో అసలు బెట్టింగ్ యాప్‌లు పనిచేయకుండా చేసేస్తే, ప్రజలందరూ ఎంతో సేఫ్‌గా ఉంటారు కదా! అనేది సామాన్యుడి సందేహం. పొగాకు ప్రకటనల గురించి కూడా ఇలాంటి సందేహాలే ప్రజలకొస్తుంటాయి. పొగాకు తాగొద్దని చెప్పేసి అన్నేసి ప్రకటనలిచ్చే బదులు, పొగాకు ఉత్పత్తుల్ని సిగరెట్ సహా పూర్తిగా నిషేధిస్తే పోతుంది కదా! అని వాదించేవారుంటారు. అయితే వాటి అమ్మకాల ద్వారా వచ్చే పన్నులకి ఆశపడి ప్రభుత్వాలు అంత గొప్ప నిర్ణయం తీసుకోవు. ఇదే సమాధానం కొందరి నుంచి వస్తూ ఉంటుంది. బెట్టింగ్ యాప్‌ల విషయంలో కూడా ప్రభుత్వానికి దక్కే పన్నులు కూడా ఏమీ ఉండకపోవచ్చు. మరి వాటిని నిషేధించడానికి ప్రభుత్వం వస్తున్నటువంటి ఆటంకం ఏంటి? సజ్జనార్ వంటి పెద్దలు తమ మాటలతో పోలీసులను ఉత్తేజపరిచి ప్రచారం చేస్తున్న వారి మీద కేసులు పెట్టించే బదులు, ప్రభుత్వంలోని పెద్దలకే నివేదించి అసలు ఇలాంటి యాప్‌లు మన దేశంలో పనిచేయకుండా చేయొచ్చు కదా! అనేది సామాన్యుల సందేహం. బెట్టింగ్ యాప్‌లు మాత్రమే కాదు, లోన్ యాప్‌లు కూడా సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. అనేక జీవితాలు ఛిద్రమైపోవడానికి ఆత్మహత్యలు కారణమవుతున్నాయి. వాటికి ప్రచారం ఏమీ జరగట్లేదు గానీ, మధ్యతరగతి జీవితాలు బలైపోతున్నాయి. బెట్టింగ్ యాప్‌లతో పాటు లోన్ యాప్‌లు కూడా ఈ దేశంలో పనిచేయకుండా పోలీసులు దీని మీద నిర్ణయాలు తీసుకుంటే బావుంటుందని అంటున్నారు.